జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరొక షాక్ తగిలింది. ఇక డీసీసీబీ చైర్మన్ స్థానాన్ని కూడా ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుంభం శ్రీనివాసరెడ్డి కైవసం చేసుకోవడమే కాకుండా కాసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ప్రస్తుతం మనతో పాటు కుంభం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, డీసీసీబీ చైర్మన్గా మీరు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎలా ఉండబోతోంది పరిపాలన డీసీసీబీకి సంబంధించి? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. రాష్ట్రంలోనే నల్గొండ డీసీసీబీ 2వ స్థానంలో ఉంది. దీన్ని మొదటి స్థానంలోకి తీసుకురావడానికి మేము మా పాలక మండలి సభ్యులు అందరి సహాయ సహకారాలు తీసుకొని ప్రజలు, రైతులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళని కలుపుకొని మా డైరెక్టర్ల సలహాలు సూచనలు తీసుకొని ఈ బ్యాంకుని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా రైతు ప్రభుత్వంగా రైతు యొక్క బెనిఫిటే ధ్యేయంగా మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మెయిన్ మోటో ఏది ఉండబోతుంది అంటే ఫైనాన్షియల్ స్టేటస్ ప్రస్తుతం బ్యాంకుకు సంబంధించి ఏ విధంగా ఉంది, ఎలా ఉండబోతుంది మెయిన్ మోటో? బ్రహ్మాండంగా ఉందండి. నేను అదే చెప్తా ఉన్నాను. రాష్ట్రంలోనే ఈ బ్యాంకు 9 బ్యాంకుల్లో 2వ స్థానంలో ఇది నల్గొండ డీసీబీ బ్యాంక్ ఉంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాల ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటాం. మా గౌరవ మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా అన్న రాజగోపాల్ రెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ బ్యాంకుని రైతులకు ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటివరకు అంటే ఫండ్ విషయంలో ఇప్పటివరకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అంటే కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఎలాంటి గత ప్రభుత్వానికి కూడా మేము ప్రతిపక్ష సభ్యులుగా ఉన్నప్పుడు కూడా పూర్తిగా సహకరించడం జరిగింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది అట్లా అని చెప్పేసి మా పాలక మండలి సభ్యులందరూ కూడా అదే చెప్తా ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా రైతుల యొక్క సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోవడం జరుగుతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు సుమారు 2,000 కోట్ల పైచిలకు టర్న్ ఓవర్తో బ్యాంక్ ఉంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2,000 కోట్లతో ఇప్పటి వరకు ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి నల్గొండ డీసీసీకి సంబంధించి కూడా రైతుల సంక్షేమం కోసమే ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి నూతనంగా ఎన్నికైనటువంటి డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360 నల్గొండ.